హలో. హాయ్. ఒకరోజండి నేను వీధిలో వెళ్తూ ఉంటే 4 కుక్కలు ఎమ్మడబడ్డాయి. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందంటారు? గుండె ఏమంటుంది? దడదడలాడింది అంటాం కదా. గుండె దడదడలాడటం అంటే ఏంటి? గుండె కొట్టుకోవడం వేగం పెరిగింది అని. గుండె దడదడలాడింది అంటే గుండె దడదడ అని శబ్దం చేస్తా కాదు, లబ్ డబ్ అనే శబ్దం వినపడుతుంది అన్నారు. ఈ లబ్ డబ్ శబ్దం ఎప్పుడు వస్తుంది? అసలు ఈ గుండెకి ఈ లబ్ డబ్ సంబంధము ఏంటి తెలుసుకుందామా? అంటే హార్దిక వలయం, కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి, హార్ట్ బీట్ అంటే ఏంటి తెలుసుకుందామా? పదండి వీడియోలోకి. గుండెలో ఎన్ని గదులు ఉంటాయని తెలుసు మీకు? 4 గదులు. పై గదులను కర్ణికలు, ఆరకల్స్, కింద గదులను వెంట్రుకల్స్, జఠరికలు అంటారని తెలుసు. అయితే గుండెలో కుడి ఎడమ భాగాలను వేరు చేస్తూ నిలువుగా ఒక అడ్డుగోడ ఉంది. కుడి వైపు కుడి చెడు రక్తం అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, ఆమ్లజని రహిత రక్తం. ఎడమ వైపు మంచి రక్తం ఉంటుంది, సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. సో ఇక్కడ మనం గుండె గీసేటప్పుడు మనము యొక్క మిర్రర్ ఇమేజ్ గీస్తున్నాము, అద్దంలో మనకు కనపడినట్టు గీస్తున్నాం కాబట్టి సరిగా అర్థం చేసుకోండి. సో ముందు కుడివైపు ఏం జరుగుతుందో చూద్దాం. పైనుండి ఊర్ధ్వ బృహత్శిర అంటే సుపీరియర్ వినాకేవా, కింద నుండి ఇన్ఫీరియర్ వినాకేవా నిమ్న మహాశిరలు ఆమ్లజని రహిత ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి కర్ణికలకు అందిస్తాయి. అప్పుడు కర్ణికలు జఠరికలు విశ్రాంతి స్థితిలో ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో అప్పుడు అవి తీసుకొచ్చి కర్ణికల్లోకి పోయగానే కర్ణికల గోడలు సంకోచిస్తాయి, ముడుచుకుంటాయి, కంట్రాక్ట్. ఓకే, అప్పుడు రక్తము కింద ఉన్న కుడి జఠరికలోకి వెళ్తుంది. సో ఇప్పుడు కుడి జఠరిక సంకోచించగానే వెంటనే రక్తము అక్కడున్న రక్తనాళం, ఇక్కడ ఒక రక్తనాళం బయలుదేరుతుంది. దాన్ని పుపుస మహాధమని, పల్మనరీ ఆర్టరీ అంటారు. ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఊపిరితిత్తులకు అందజేస్తుంది అన్నమాట. సో జఠరికలు సంకోచించగానే రక్తము ఆ ధమనిలోకి నెట్టబడుతుంది. వెంటనే కర్ణికలు జఠరికలు సడలింపు స్థితికి వస్తాయి. అప్పుడే ఆ సిరలు రక్తాన్ని కర్ణికలో నింపుతాయి అన్నమాట. సో మరి ఎడం వైపు ఏం జరుగుతుంది? ఎడం వైపు ఎడమ కర్ణికలోకి పల్మనరీ వెయిన్స్ అంటే పుపుస మహాశిరలు ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఆమ్లజని సహిత రక్తాన్ని తీసుకొచ్చి ఎడమ కర్ణికకు అందజేస్తుంది. సో కర్ణిక అక్కడ మళ్ళీ సంకోచించగానే రక్తము కింద జఠరికల్లోకి వెళ్తుంది. ఈ జఠరిక నుండి ఒక ధమని బయలుదేరుతుంది, అదే అతిపెద్ద ధమని. ఏం ధమని? దాని పేరేంటి? దైహిక మహాధమని, సిస్టమిక్ అయోటా. దీని ద్వారానే మంచి రక్తం అంటే ఆమ్లజని సహిత రక్తము, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అన్ని భాగాలకు అందజేయబడుతుంది. సో జఠరిక సంకోచించగానే రక్తము వేగంగా ధమనుల్లోకి నెట్టబడుతుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు రెండు ఒకేసారి జరుగుతాయి, అదొకసారి ఇదొకసారి జరగదండోయ్. ఒకసారి చూడండి, రెండు ఒకేసారి. ఆ విశ్రాంతి దిశలో ఉన్నప్పుడు ఆ సిరలు తీసుకొచ్చే రక్తాన్ని కర్ణికల్లో పోస్తున్నాయి. కర్ణికలు సంకోచించగానే ఆ రక్తము జఠరికల్లోకి వెళ్తుంది. జఠరికలు సంకోచించగానే రక్తము ధమనుల్లోకి వెళ్తుంది. అర్థమైందా? అయితే ఇప్పుడు ఒక సమస్య ఏంటంటే జఠరికలు సంకోచించినప్పుడు వెనక్కి కర్ణికల్లోకి వెళ్ళొచ్చుగా, ధమనుల్లోకే ఎందుకు వెళ్తుంది? అవునా కదా? సో అక్కడ జఠరికల నుండి రక్తము వెనక్కి వెళ్ళనీయకుండా అక్కడ ఒక తలుపు ఉందన్నమాట, కవాటాలు, వాల్వ్స్. అలాగే ధమనిలోకి నెట్టాక మళ్ళీ జఠరిక సడలించిందని కూడా వెనక రక్తం రావచ్చుగా, అందుకని రానియకుండా ఆ జఠరికకి ధమనికి మధ్య కూడా తలుపులు ఉన్నాయి, కవాటాలు ఉన్నాయి. సో కుడి కర్ణిక కుడి జఠరికకు మధ్య ఉన్న ఆ కవాటం, ఆ వాల్వ్ని అగ్రత్రయ కవాటము అంటారు, ట్రైకస్పిడ్ వాల్వ్ అంటారు. అలాగే ఎడమ కర్ణిక ఎడమ జఠరికకు మధ్యలో ఉండే కవాటాన్ని బైకస్పిడ్ అంటే ద్విపత్ర కవాటము, దీన్నే మిట్రల్ కవాటము అంటారు, మిట్రల్ కవాటము. ఓకే, నెక్స్ట్
ధమనులకి జఠరికలకి మధ్య ఉండేటటువంటివి అర్ధచంద్రాకార కవాటాలు. మూడు ఉంటాయన్నమాట అర్ధచంద్రాకార కవాటాలు. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. తలుపు తీస్తున్నప్పుడు శబ్దం ఎక్కువ వస్తుందా, తలుపు మూసుకున్నప్పుడు శబ్దం ఎక్కువ వస్తుందా? తలుపు మూసుకున్నప్పుడే కదా. సో ఇప్పుడు ఎక్కడెక్కడ శబ్దం వస్తుంది? మొట్టమొదట కర్ణికలు సంకోచించినప్పుడు ఆ కింద ఉన్న కవాటాలు తెరుచుకుంటాయి, రక్తం వేగంగా జఠరికల్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే జఠరిక ముడుచుకుందో అప్పుడు ఆ కర్ణిక జఠరిక మధ్య ఉన్న కవాటం మూసుకుంటుంది. ఆ మూసుకున్నప్పుడు వచ్చే శబ్దమే లబ్. ఇలా మూసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుంది? అదే సమయంలో ఏం జరుగుతుంది? ధమనికి జఠరికకు మధ్య ఉన్న అర్ధచంద్రాకార కవాటాలు తెరుచుకుంటాయి. తెరుచుకొని రక్తం ధమనులోకి నెట్టబడుతుంది అన్నమాట. సో మళ్ళీ జఠరిక సడలించినప్పుడు ఏమవుద్ది? ఆ కవాటాలు టప్ అని మూసుకుపోతాయి. అప్పుడు వచ్చే శబ్దమే డబ్. కాబట్టి ఆ లబ్ డబ్ శబ్దాలన్నమాట. సో ఇది ఒక హార్దిక వలయం, ఒక కార్డియాక్ సైకిల్. ఏంటా సైకిల్? కర్ణికలు నుంచి రక్తం సేకరించడం, కర్ణికలు సంకోచించడం, జఠరికల్లోకి రక్తం వెళ్ళటం, జఠరికలు సంకోచించడం, ధమనుల్లోకి వెళ్ళటం, రెండు సడలింపు మొదలవుతుంది. ఈ మొత్తం జరగటానికి 0.8 సెకండ్స్ పట్టుద్దండి. ఆరోగ్యంగా ఉన్న మానవుల్లో గుండె రేట్, హృదయ స్పందన రేట్ ఎంత? 70 to 80. తెలుసు కదా మీకు. సో హృదయ స్పందన అంటే ఏంటి? ఒక కర్ణికల సంకోచము, జఠరికల సంకోచము, కర్ణికల జఠరికల సడలింపు. అది పూర్తయిందంటే ఒక కార్డియాక్ సైకిల్ పూర్తయినట్టే. సో లబ్ డబ్ శబ్దం ఎప్పుడు వచ్చిందో అర్థమైందా మీకు? సో గుండె యొక్క లబ్ డబ్ శబ్దాల్లో తేడా వచ్చిందంటే ఏంటి? హృదయ స్పందనలో తేడా ఉంది అంటే మన ఆరోగ్య పరిస్థితిలో తేడా ఉందన్నమాట. జాగ్రత్త వహించాలన్నమాట. అర్థమైందా?